వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, బోధకాలు లింపడీమా. Yes. సో ఇది అంటే ఏదో కాలు చిన్నగా వాపు వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అది కాస్త మరి పెరిగి పెద్ద అయిపోతూ ఉంటుంది. సో ఇది బోధకాలు, అదేవిధంగా ఎడిమాకి దీనికి ఎట్లా మనం డిఫర్ చేయాలి? ఏ టైంలో మనం డాక్టర్ని విజిట్ అవ్వాలి సార్? సో లింపెడిమా ఆర్ బోధకాలు అయితే లింపెడిమా అనేది వేరు, బోధకాలు అనేది వేరు. ఓకే. సో లింపెడిమా అంటే లింఫాటిక్ సిస్టమ్. మన కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ రక్త సరఫరా చేయడానికి ఆర్టరీస్ అనేవి ఉంటాయి, ఓకే, వెయిన్స్ అనేవి ఉంటాయి. వీటితోటి ఓన్లీ వాటర్ శాతం మాత్రమే తీసుకెళ్లి కొన్ని ప్రోటీన్స్ తీసుకెళ్లే వాటిని మనం లింఫాటిక్ ఛానల్స్ అంటాం. ఓకే. సో ఈ లింఫాటిక్ ఛానల్స్ బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకు ఈ లింపెడిమా అనేది వస్తుంది. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ లింపెడిమా ఈజ్ బోధకాలు. ఓకే. సో సైంటిఫిక్ గా మాట్లాడితే ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటి ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఈ లింపెడిమా, ఆ బోధకాలు అనేది వస్తుంది. ఓకే. అది మనకు క్యులెక్స్ మస్కిటో కుట్టడం వల్ల ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మలేరియా ఫీవర్ తీసుకున్నట్టయితే అనాఫిలస్ అనే మస్కిటో, ఫీమేల్ అనాఫిలస్ కాటు వల్ల కుట్టడం వల్ల మనకు మలేరియా వస్తుంది. అలాగే క్యులెక్స్ దోమ వల్ల ఈ లింపెడిమా, బోధకాలు అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అది ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ పుట్టినప్పుడు ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ దోమల రక్తంలోకి వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి ఇంకొక పేషెంట్ లో కుట్టినప్పుడు అందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ క్యులెక్స్ దోమ కుట్టడం వల్ల ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ వల్ల వచ్చేదాన్ని మనం బోధకాలు అంటాం. సో లింపెడిమా అనేటువంటి దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి, అందులో ఒక రీజన్ బోధకాలు. ఓకే. దీని స్టేజెస్ ఎట్లా ఉంటాయి? దీని స్టేజెస్ ఇనీషియల్ గా లింపెడిమా అనేటువంటిది వచ్చినప్పుడు కాలు ఫ్రీ యూనిఫామ్ గా వాపు అనేటువంటిది వస్తుంది. మనకు నార్మల్ పర్సన్ కి తీసుకున్నట్టయితే నార్మల్ పర్సన్ కాలు ఇలా ఉంటాయి. సో ఈ లింపెడిమా అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు కాలు అనేటువంటిది యూనిఫామ్ గా వాప్ అనేటువంటిది స్టార్ట్ అయింది. మీరు ఇమేజ్ లో చూసినట్టయితే ఈ కాల్కి డిఫరెన్స్ ఉంది. దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద స్వెల్లింగ్ అండ్ యూనిఫామ్ గా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బోధకాలు ఆర్ లింపెడిమాలో ఇనీషియల్ స్టేజెస్ లో కాలు వాపులు ఉంటాయి కానీ పెయిన్ అనేటువంటిది అట్లా ఏమి ఉండకపోవచ్చు. పెయిన్ అనేటువంటిది ఉండకపోవచ్చు. స్లోగా ఈ లింపెడిమా అండ్ ఈ స్టేజ్ లో పేషెంట్ ఒకవేళ పడుకొనేసి కాళ్ళు లిఫ్ట్ చేసి పడుకుంటే వాపు తగ్గిపోతుంది. సో పొద్దున ఏ టైంకి పేషెంట్ నార్మల్ ఉంటాయి రెండు కాళ్ళు. నార్మల్ గా మనకి ఏదన్నా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కూడా కొంచెం హైట్ పెట్టుకున్నాం అంటే రిలీఫ్ అవుతుంది. వాపు అనేటువంటిది నార్మల్ గా దిగిపోతుంది. ఎడిమా కూడా ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది. ఎడిమా అంటే జస్ట్ బట్ వాటర్. సో లింపెడిమాలో కూడా అదే. దీంతో వాటర్ తో పాటు కొన్ని ప్రోటీన్స్ కూడా రక్త సరఫరా నుంచి బయటకు వచ్చేస్తాయి. సో సివియారిటీ పెరిగే కొద్దీ ఈ కాలు వాప్ అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. సో మీరు పాదం చూసినట్టయితే ఈ పాదానికి క్లియర్ కట్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సివియారిటీ ఇంకొంచెం పెరిగే కొద్దీ ఈ పాదం పైన కూడా ఒక హంప్ లాగా తయారైతుంది. మనము బఫెలో హంప్ అంటాం. ఎద్దులని ఆవులని చూసుకున్నట్టయితే పైన ఒక బుడపలాగా ఉంటుంది. సో ఈ కాలు కూడా అలాగే తయారైతుంది. దాని తర్వాత కాలు వేలు, నార్మల్ వేలు ఒక షేప్ అనేది ఉంటుంది ఎవరికైనా నార్మల్ వేళ్ళకి. బట్ వీళ్ళ వేళ్ళు కూడా స్క్వేరింగ్ అవుతాయి, అంటే అవి కూడా వాప్ అయిపోయి స్క్వేర్ లాగా తయారైతాయి, చతురస్రాకారంలో తయారైతాయి వేళ్ళు. నార్మల్ గా వేలు అదంటూ ఒక షేప్ ఉంటుంది, అది మొత్తం పోతుంది. దీని తర్వాత రోజులు గడిచే కొద్దీ చర్మం అంతా గట్టిగా అయిపోతుంది. రక్త సరఫరా అనేటువంటిది సరిగా అవ్వకపోవడం వల్ల ఈ ప్రోటీన్స్ అవన్నీ వీటిలో అక్యుములేట్ అవ్వడం వల్ల మనకు చర్మం అనేటువంటిది ఫైబ్రోస్ అయిపోతుంది, గట్టిగా తయారైతుంది. సో ఈ కాలు సివియారిటీ పెరిగే కొద్దీ ఈ వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయి ప్రోటీన్స్ అన్ని సరౌండింగ్ టిష్యూస్ లోకి రావడం వల్ల, ఇరిటేషన్ వల్ల ఫర్దర్ అండ్ ఫర్దర్ వాటర్ బయటకు రావడము, చర్మం అంతా పాడైపోవడము, ఇట్లా ఫిషర్స్ వస్తాయి. అంటే నార్మల్ ఫిషర్స్ ఎలాగైతే ఉంటాయో, నార్మల్ గా జాయింట్స్ దగ్గర మనకు ఒక లైన్ ఉంటుంది, అలాంటివి వీళ్ళకి చాలా ప్రామినెంట్ గా ఉంది. దీన్ని మనం ఎలిఫెంటియాసిస్ అంటాం, అంటే ఏనుగు లాంటి పాదాలు. దాన్ని మనం ఎలిఫెంటియాసిస్ అంటాం. సార్ ఇది ఒక కాలుకి వస్తుందా? లేదు, రెండు కాళ్ళకి వస్తుంది. బట్ టు స్టార్ట్ విత్ ఒక కాలుకి రావచ్చు, తర్వాత రెండు కాళ్ళకి రావచ్చు, లేదా ఒకే కాల్లో ఉండిపోవచ్చు. నాకు తెలిసిన పేషెంట్స్ మా ఫ్యామిలీలోనే ఇద్దరికి కొన్ని సంవత్సరాలుగా ఉంది, 30 సంవత్సరాలుగా బోధకాలు అనేది ఉంది. బట్ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఒప్పుకోరు మాకు ఉంది ఇది. అంటే ఇప్పటికీ మన సమాజంలో బోధకాలు అంటే ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉండిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కోస్టల్ బెల్ట్స్ లో వాళ్ళకి ఎక్కువ కనపడుతుంది.
అంటే సముద్ర తీరంలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ క్యూలెక్స్ మస్కిటో అనేటువంటిది ఎక్కువ తిరగడం వల్ల అటువైపు వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అదే సార్, ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా ఈ ఎడిమాకి దీనికి డిఫరెన్స్ ఎట్లా మనం డిఫర్ చేయాలి సార్? ఎడిమా కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజే ఉంటది, సేమ్ షేప్ లో, కానీ ఎలిఫెంటియాసిస్ అంత వాపు రాదు ఎడిమా. అండ్ ఎడిమా వచ్చింది అంటే నార్మల్ గా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లింపెడిమాలో ఆ కాలుని నొక్కితే గుంతలు పడడం జరుగుతుంది. బట్ ఈ లింపెడిమా ఆర్ బోధకాలు అనే సివియారిటీ పెరిగే కొద్దీ మనం నొక్కితే కూడా గుంతలు పడదు. బట్ ఎడిమాలో గుంత పడుతూనే ఉంటది. ఒకసారి లింపెడిమా వచ్చిన పేషెంట్ కి రిపీటెడ్ గా సెల్యులైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్మం యొక్క క్యారెక్టర్ ఆర్ హెల్త్ అనేటువంటిది పోవడం వల్ల, ఇమ్యూనిటీ డౌన్ అవడం వల్ల రిపీటెడ్ గా సెల్యులైటిస్ వస్తుంది. సెల్యులైటిస్ అనేటువంటిది అక్యూట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. అంటే చర్మం కింద ఉన్న టిష్యూ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళినప్పుడు, ఇన్ఫ్లమేషన్కి వెళ్ళినప్పుడు మనకు సెల్యులైటిస్ వస్తుంది. సెల్యులైటిస్ వచ్చినప్పుడు పేషెంట్ కి సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ రెడ్ కలర్ గా మారిపోతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇటువంటివన్నీ మనకు సెల్యులైటిస్ లో వస్తాయి. బట్ బోధకాలు ఉన్న పేషెంట్ సంవత్సరాల కొద్దీ వాపు అలాగే ఉంటుంది, బట్ అంతగాని పెయిన్, ఈ రెడ్నెస్ ఇవి రావు. బట్ వీళ్ళకి మధ్య మధ్యలో సెల్యులైటిస్ అనేటువంటిది ఎగ్జాజరేట్ అవుతా ఉంటుంది. సో అంటే కాళ్ళకు మాత్రమే వస్తుందా, చేతులకు కూడా వస్తుంది. సో అసలు ఈ లింపెడిమా ఎందుకు వస్తుంది? ఒక కారణం నేను బోధకాల వ్యాధి చెప్పాను, అంటే ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటిది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నాను. ఇది కాకుండా సపోజ్ మనకి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది, కాల్కో చెయ్యికో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, వేరే గాయం అవడం వల్ల కానీ అక్కడున్న లింఫాటిక్స్ డిస్టర్బ్ అయితే అక్కడ లింపెడిమా వస్తుంది. లేదు, ఒక పేషెంట్ కి సర్జరీ చేశాం, చెయ్యికి కానీ కాలుకి కానీ, సర్జరీ చేసినప్పుడు లింఫాటిక్స్ అనేటువంటివి డ్యామేజ్ అవుతాయి. ఆ లింఫాటిక్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఆ వాపు రావచ్చు. సో ఇప్పుడు ఈ పేషెంట్ కి మనం చూసినట్టయితే చేతికి లింఫెడిమా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ చేతికి లింఫెడిమాలు ఎందుకు వస్తాయంటే, బ్రెస్ట్ క్యాన్సర్. సార్ ఏంటిది లింపెడిమా చెప్తా ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కి వెళ్తా ఉన్నారు అనుకోకండి. ఒక పేషెంట్ కి నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాం, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని తీసేసాను. తీసేసిన తరువాత యాక్సిలరీ డిసెక్షన్ అనేది చేసి అక్కడ క్యాన్సర్ రెమినెంట్స్ ఏమైనా ఉంటే తీసేస్తాం. దాని తర్వాత వీళ్ళకి రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఆ క్యాన్సర్ కణాలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని చంపడానికి రేడియోథెరపీ వాడతాం. రేడియోథెరపీ వాడడం వల్ల లింఫాటిక్స్ డిస్టర్బ్ అవుతాయి, అప్పుడు కూడా లింపెడిమా అనేటువంటిది. సో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ కార్సినోమా, బ్రెస్ట్ కి సర్జరీ అయిన తర్వాత, రేడియోథెరపీ అయిన తర్వాత అప్పర్ లింబ్ లో కూడా లింపెడిమా అనేటువంటి ఇంటర్లింక్ అంతా. సో ఎవ్రీ సిస్టమ్ ఇస్ లింక్డ్. అలాగే కాళ్ళల్లో ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ లింఫాటిక్స్ అనేటువంటి బ్లాక్ అయిపోవడం వల్ల కూడా లింపెడిమా అనేటువంటిది వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? సో ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే లింఫాటిక్ స్టేసిస్ ని మనం తగ్గించుకోగలగాలి. అంటే స్టాకింగ్స్ వాడుకోవడము. నార్మల్ గా అయితే వెరికోజ్ వెయిన్స్ ఇటువంటి వాటికి మనం క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ వాడతాం. బట్ లింపెడిమాకి క్లాస్ 3 కంప్రెషన్ స్టాకింగ్స్ వాడతాం. క్లాస్ 2 కి క్లాస్ 3 కి ప్రెషర్ వేరియేషన్ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా సివియారిటీ పెరిగిన తర్వాత మనకు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందంటే కొన్ని రకమైన ప్రోటీన్ రిస్ట్రిక్టెడ్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్, సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్. మనం ఏదైతే కార్డియాక్ ఫెయిల్యూర్ కి, కిడ్నీ ఫెయిల్యూర్ కి సాల్ట్ తగ్గించుకు తింటామో అలాగే వీటికి కూడా సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ తింటాం. దాని తర్వాత రెగ్యులర్ ఫుడ్ కేర్ అండ్ డైలీ ఫుడ్ మాయిశ్చరైజేషన్. దాని తర్వాత సూపర్వైజ్డ్ ఫిజియోథెరపీ ఎలా చేస్తాము అంటే, ఇక్కడ నుంచి వాపు పైకి ఉంటది కాబట్టి ఫస్ట్ మనము గజ్జల్లో మసాజ్ చేస్తాం ఈ పేషెంట్ కి. అక్కడ ఉన్న లింఫాటిక్స్ కి నోట్స్ అనేటువంటి రిసీవింగ్ ఛానల్స్, వాటిని ఫస్ట్ స్టిమ్యులేట్ చేస్తాం. దాని తర్వాత రెగ్యులర్ గా కాల్ని టువర్డ్స్ హార్ట్ మనం మసాజ్ చేస్తాం ఈ కాల్. దానివల్ల ఆ లింఫాటిక్ ఛానల్స్ ట్రైన్ అవుతాయి కొద్ది సంవత్సరాలకి, కొన్ని రోజులకి. ఈ మసాజ్ ప్రతి కాల్కి ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ చేస్తాం. చేసిన తరువాత అవసరమైతే వీళ్ళకి న్యూమాటిక్ కంప్రెషన్ డివైస్ అనే ఒక మెషిన్ ఉంటుంది. మనం మాన్యువల్ గా చేసిన తర్వాత మెషిన్ అప్లై చేస్తాం, అది కూడా కొంచెం సేపు పంపింగ్ చేస్తుంది. దాని తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మనం మెషిన్ అయితే తీసుకెళ్ళలేము, అప్పుడు వీళ్ళకి స్టాకింగ్స్ అడ్వైస్ చేస్తాం. స్టాకింగ్స్ అంటే సాక్సులు. సో మన వేళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సాక్సులు పై వరకు వస్తాయి, టోటల్ వస్తాయి. సో ఇది ఒక పీరియాడికల్ గా రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల కొంచెం వరకు మనకు వాపులు అనేటువంటి తగ్గుతాయి. ఇంకా సివియారిటీ పెరిగిపోయింది, చర్మం అంతా పాడైపోయినప్పుడు డీబల్కింగ్ సర్జరీస్ చేస్తాం. బట్ డీబల్కింగ్ సర్జరీస్ అనేటువంటి వాటికి పేషెంట్ మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, సివియారిటీ ఎక్కువ అయిందంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది.
కాబట్టి అంతగాని ఎవరు సర్జికల్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళటం లేదు. ఓకే. సో ఏమైనా ఉన్నా డైటరీ మోడిఫికేషన్, వాకింగ్ ఎక్సర్సైజెస్, స్టాకింగ్స్ అండ్ న్యూమాటిక్ కంప్రెషన్ డివైసెస్ అనేటువంటి అప్లై చేసుకోవడం వల్ల కొంచెం వరకు ఈ లింపెడిమా అనేటువంటిది మనం స్లో చేసుకోవడానికి, రిలీఫ్ చేసుకోవడానికి అవకాశం. ఎస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే అసలు ముందు చిన్న కాలు వాపు వచ్చింది అని అంటేనే ఏదో లైట్ తీసుకొని ఒక రోజు పడుకుంటే తగ్గిపోతుందో, లేకుంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రగ్స్ ఏదో వేసేసుకొని తగ్గించుకుంటా ఉంటారు. కానీ అది కాదు, చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎన్ని రోజులలో తగ్గాలి, ఈ ఎక్కువ రోజులు వాడుతున్న టాబ్లెట్స్ తగ్గలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే విజిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్.